ఏకంగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 9 మంది, అది కూడా సీనియర్ మంత్రులు, వారం రోజుల పాటు సుపరిపాలన, ఇంకేదో అంశాల మీద సింగపూర్‌లో క్లాసుల కోసం వెళ్తూ ఉన్నారట. ఈ క్రమంలో వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు సమావేశమైన సందర్భంగా బాబు గారు మాట్లాడిన మాటలు, మంత్రులు బాబు గారికి చేసినటువంటి యథావిధి భజన చూస్తే, బహుశా సింగపూర్ క్లాసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం అనే సిలబస్ ఏమైనా పెట్టారా ఏంటి అని అనిపిస్తుంది. లేదా సింగపూర్ వాళ్ళు ఏం చెప్పినా దాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఏ విధంగా జగన్కు ముడిపెట్టి మనల్ని గొప్పవాళ్ళుగా, జగన్ని దారుణమైన వ్యక్తిగా చిత్రీకరించాలని వాళ్ళు చెప్పే ప్రతి క్లాసు మంత్రులు ఆ కోణంలోనే ఆలోచిస్తూ పోతూ ఉంటారా? ఏదో ఒకట్లేండి, బట్ ఏదైనా మంచిగా నేర్చుకొని వస్తే సంతోషం. అయితే మంత్రులతో చంద్రబాబు గారి సమావేశం అయితే చంద్రబాబు గారు చెప్పేది ఏంటి? మనం అమరావతి కోసం అద్భుతమైన సింగపూర్ను పిలుచుకొని వచ్చేస్తే జగన్ వచ్చిన తర్వాత ఎల్లగొట్టేశారు. తర్వాత మనం వచ్చిన తర్వాత కష్టపడి మళ్ళీ రండి అని చెప్పి ఎంత శ్రమపడ్డా జగన్ దెబ్బకు భయపడిపోయి మళ్ళీ వాళ్ళు రాలేదు. ఇక పదే పదే ఇదే పాట. అండ్ మంత్రులు కూడా అయితే ప్రొద్దున 8:30 క్లాస్ స్టార్ట్ అయితే సాయంత్రం 6:30 వరకు ఉంటుంది సార్, చాలా సుదీర్ఘమైన క్లాసు, మీరు కష్టపడి ఆ స్ఫూర్తితోనే పెట్టినట్టున్నారు ఆ క్లాసులు అని మంత్రులు అంటే, చంద్రబాబు గారు కూడా బహుశా అటువంటివి మన చంద్రబాబు గారికి మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు కూడా చాలా కష్టపడండి, రాష్ట్రం కోసం చాలా నేర్చుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి. ఇవన్నీ ఎక్కడ మంత్రి గారు ఏ మీటింగ్ పెట్టినా, ఏ సమావేశం పెట్టినా, ఎప్పుడు మీడియాతో మాట్లాడినా, అదిగో మా మంత్రిత్వ శాఖలో మేము చూపించిన పనితనం ఇది, మా మంత్రిత్వ శాఖ వల్ల ప్రజలకు కలిగినటువంటి మేలు ఇదని చెప్పంగా మనం ఎక్కడైనా విన్నామా, చూసామా? జగన్ తల్లిని జన్మేశాడు, జగన్ చెల్లిని జన్మేశాడు, జగన్ అది, జగన్ రాక్షసుడు, జగన్ చేతులు గొడ్డలి, జగన్ గొడ్డలిపాటి, జగన్ విధ్వంసకారుడు, జగన్ నాశనం చేశాడు, జగన్ నవ్వు బాగోదు, జగన్ కూర్చుంటే బాగోదు, జగన్ నడిస్తే బాగోదు, జగన్ నిలబడితే బాగోదు, జగన్ తాడేపల్లి ఇంట్లో ఉంటే బాగోదు, జగన్ బెంగళూరుకు ఉంటే బాగోదు, జగన్ పులిందలకి వెళ్తే బాగోదు, జగన్ మాట్లాడితే బాగోదు, జగన్ మాట్లాడకుండా ఉంటే బాగోదు. మొత్తం ఇది తప్ప వీళ్ళు ఓన్లీ వీళ్ళ సబ్జెక్టు మాత్రం పరిమితమై ప్రెస్ మీట్ పెట్టిన ఒక్కటి చూపించండి. ఒక్క 5 నిమిషాలు జగన్ పేరు తలసుకుండా వీళ్ళు మాట్లాడిన మాటలు ఉంటే చూపించండి. వీళ్ళ మొత్తం టైం అంతా కనుక జగన్ నామస్మరణకే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టి 9 మంది మంత్రులు సింగపూర్ వారం రోజులంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో మనం ఊహించగలం. అంటే మళ్ళీ ఇంకా సుపరిపాలన, ఇక్కడ చంద్రబాబు గారే 4వ సారి ముఖ్యమంత్రి అయినారు, మరి ఆసారే ట్రైనింగ్ తీసుకుంటే అయిపోతుంది కదా, అంతమించి ఎక్స్పీరియన్స్ ఇంకేముంటుంది. కొత్తగా వీళ్ళు మళ్ళీ సింగపూర్ పోయి ఏం చేయడానికి? మరి నిజంగానే ఆ సింగపూర్ పర్యటన ఉద్దేశం ఏంటో అర్థం కాదు, తెలియదు. కానీ ఇంతకు మించిన ఎక్స్పీరియన్స్ ఏముంది? చంద్రబాబు గారే ట్రైన్ చేయొచ్చు కదా. 9 రోజులు ఇంతమంది సింగపూర్లో స్టార్ హోటళ్ళలో ఉండి తిండి, ప్రయాణ ఖర్చులు, ఎక్స్పెండిచర్, మళ్ళీ రాష్ట్రానికి వస్తే బీద ఏడుపులు, దాని ఖర్చులేవు, దీని ఖర్చుకు డబ్బులు లేవు, అది ఇవ్వలేం, ఇది ఇవ్వలేం. అధికారాన్ని అనుభవించే కళ ఉండాలి, కానీ అది అందరికీ సాధ్యమవుతుందా చెప్పండి?